హాయ్ మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఆస్ట్రేలియాలో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తెచ్చుకోవాలనేది చెప్తానమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు మనకైతే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. మీకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో మరిన్ని వీడియోస్ అయితే మీకు వస్తాయి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో మీకు మెయిన్లీ మెల్బోర్న్లో డ్రైవింగ్ లైసెన్స్కి ప్రాసెస్ అయితే చాలా ఉంది. సో ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ ప్రాసెస్కి వెళ్ళే ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఎంత క్రూషియల్ అనేది చెప్తాను. సో బేసికలీ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయొచ్చు, రీజనబుల్లోనే ఉంటుంది. కాకపోతే ఓన్లీ బస్సు, ట్రామ్స్, ట్రైన్స్ మాత్రమే రీజనబుల్. లైక్ ఊబర్ కానీ మీకు దీది ఇలా క్యాబ్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మీకు చాలా టైం వేస్ట్ కూడా అవుతుంది. లైక్ సపోజ్ ఒక ఆన్ ప్లేస్కి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఒక 1 అవర్కి వెళ్తే, మీరు అదే మీకు ఓన్ కార్, ఓన్ డ్రైవింగ్ ఉంటే మీరు 10 to 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. సో డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇంపార్టెంట్. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు కార్ డ్రైవ్ చేయలేరు. ఇన్ కేస్ మీరు డ్రైవ్ చేస్తే మీరు ఆల్మోస్ట్ $1,500 పే చేయాలి. $1,500 అంటే ఆల్మోస్ట్ ఒక 60,000 to 70,000 ఉంటుంది. సో నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అయితే ఆల్రెడీ ఇండియాలో కానీ వేరే కంట్రీలో కానీ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దానికి ఈ ప్రాసెస్ అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి వేరే ప్రాసెస్ ఉంది, దానికి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో ప్రాసెస్లోకి వచ్చేస్తే మీరైతే ఫస్ట్ విక్ రోడ్స్లోకి వెళ్ళేసి కన్వర్ట్ యువర్ ఓవర్సీస్ లైసెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత మీకు అయితే 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ లెర్నర్ పర్మిట్ టెస్ట్, ఫస్ట్ ఆ టెస్ట్ రాయాలి. తర్వాత విక్ రోడ్స్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. తర్వాత హజార్డ్స్ రాయాలి అండ్ దెన్ డ్రైవింగ్ టెస్ట్. సో డ్రైవింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీరు పాస్ అయ్యాక మీకు లైసెన్స్ వస్తుంది. కమింగ్ టు ద ఫస్ట్ స్టెప్, లెర్నర్స్ టెస్ట్. సో ఇది ఏంటంటే బేసికలీ మీకైతే స్టార్టింగ్లో మీరు ఏమి ఓన్గా రాయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మాడ్యూల్స్ ఉంటాయి, మీరు ముందు చదివి తెలుసుకొని తర్వాత టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. సో దీంట్లో అయితే మీకు చాలా టాపిక్స్ కవర్ అవుతాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ సైన్స్ అండ్ మీనింగ్స్. ఇక్కడ ఆస్ట్రేలియాలో రోడ్ సైన్, ప్రతి రోడ్ సైన్కి మీనింగ్ అండ్ ఆ రోడ్ సైన్ వచ్చిన మీరు ఏం చేయాలి అనేది క్లియర్గా ప్రతిదీ ఉంటుంది అనమాట. అండ్ ఇది ఒక మాడ్యూల్. అండ్ బేసిక్ రోడ్ రూల్స్, ఇక్కడ గివ్ అవే అని, స్టాప్ అని ఇవన్నీ ఉంటాయి. సో బేసిక్ రోడ్ రూల్స్ పైన కూడా మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. అండ్ ఆల్సో సేఫ్ డ్రైవింగ్ బిహేవియర్ అండ్ ఆల్సో ఇక్కడ లీగల్ రెస్పాన్సిబిలిటీస్, లైక్ ఆల్కహాల్ తాగి డ్రైవ్ చేయొచ్చా లేదా, అండ్ మరో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకోవాలి. సో ఇలా చాలా రూల్స్ ఉంటాయి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి మాడ్యూల్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి మాడ్యూల్ తర్వాత ఒక ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్తూ ఉంటారు అనమాట. సో మీరు ఈ మాడ్యూల్స్ అన్నీ పాస్ అయిపోయిన తర్వాత మీరు అప్పుడు ఫైనల్ ఎగ్జామ్ రాస్తారనమాట. సో చెప్పడం మర్చిపోయినా, లెర్నర్స్ టెస్ట్ అనేది ఫ్రీ అనమాట. సో మీరు ఆ మాడ్యూల్స్ అన్ని పాస్ అయిన తర్వాత మీరు వన్స్ టెస్ట్ అనేది బుక్ చేసుకుంటారు. సో టెస్ట్ బుక్ చేసుకున్నాక మీకైతే టోటల్ ఒక 30 నుంచి 32 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు మ్యాక్సిమం దాంట్లో 26 క్వశ్చన్స్ అయితే 100% కరెక్ట్ అవ్వాలి, లేదంటే ఫెయిల్ అయిపోయినట్టే. ఫెయిల్ అయిపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక 6 అవర్స్ అయ్యాక మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు, మళ్ళీ ఫ్రీనే. సో మీరు ఎన్ని అటెంప్ట్స్ అన్నా ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం హెక్టిక్గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, సింగిల్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతిదీ కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఆల్మోస్ట్ ఒక 90% మీకు మార్క్స్ రావాలి, అప్పుడే పాస్ అవుతారు. సో స్టెప్ 2 వచ్చేసి వన్స్ లెర్నర్ పర్మిట్ టెస్ట్ అనేది మీరు పాస్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్కి వెళ్ళాలి. వెరిఫికేషన్ కూడా విక్ రోడ్స్ ఉన్నాయి. విక్ రోడ్స్లో మీకు ప్రతిదీ స్టేజెస్ ఉంటుంది. అప్లై ఫర్ వెరిఫికేషన్ అని చెప్పి, తర్వాత హజార్డ్స్ అని చెప్పి. సో వెరిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు అయితే మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. సమ్ $40 ఎంతో మీరు పే చేయాలి. స్లాట్ బుక్ చేసుకోవడం ఎలా అంటే, మీరు నియర్ బై ఉన్న సబర్బ్స్లో విక్ రోడ్స్ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట స్లాట్ బుక్ చేసుకొని. అండ్ ఆఫీస్కి వెళ్ళి మీ ప్రూఫ్ అండ్ మీ అడ్రస్ ప్రూఫ్ అండ్ చెక్ చేసి మీ లైసెన్స్ ఇండియాలో ఉన్నప్పుడు మీరు వచ్చి ఎన్ని ఇయర్స్ అయిందనే దాన్ని బట్టి వాడు వెరిఫై చేసి మీరు ఆస్ట్రేలియాలో ఇంకెన్ని రోజులు డ్రైవ్ చేయొచ్చు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీకు ఒక నెంబర్ ఇస్తాడు. సో ఆస్ట్రేలియాలో ఇంకెన్ని రోజులు డ్రైవ్ చేయాలి అనేది ఏంటి అంటే, సపోజ్ మీరు ఫెబ్లో వచ్చారు, మీరు వెరిఫికేషన్కి ఏప్రిల్లో వెళ్ళారనుకోండి, మీకు ఇంకా 3 months డ్రైవ్ చేయొచ్చు అంతే. దాని తర్వాత నుంచి మీరు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఈ 3 months లోపే మీరు ఏదున్నా లైసెన్స్ తెచ్చుకోవాలి అనేది వాడు చెప్తాడు అనమాట. సో మీ వెరిఫికేషన్ కూడా అయిపోయిన తర్వాత మీ హజార్డ్స్ టెస్ట్ అనేది రాయాలన్నమాట. సో మీరు అనుకోవచ్చు లైక్ ముందే టెస్ట్లన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ వెళ్ళొచ్చు అని. అలా అవ్వదు, ప్రతిదీ ప్రాసెస్. ముందు టెస్ట్ రాయాలి, లెర్నర్స్ టెస్ట్ రాయాలి, ఆ తర్వాత వెరిఫికేషన్ బుక్ చేసుకోవడానికి అన్లాక్ అవుతుంది. తర్వాత వెరిఫికేషన్ బుక్ చేసుకున్నాక అతను వెరిఫై చేసి మీకు ఒక నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్తోనే మీరు హజార్డ్స్ అనేది రాయగలుగుతారు. సో హజార్డ్స్ అనేది ఫ్రీ అనమాట. ఫ్రీ అనేది ఓన్లీ 1 టైమే, 1 or 2 times ఫ్రీ. నెక్స్ట్ మీరు ఈ 2 attempts క్లియర్ చేయకపోతే మళ్ళీ పే చేయాలి డబ్బులు. సో జాగ్రత్తగా రండి. హజార్డ్స్ అనేది, హజార్డ్స్ ఏం లేదు, రోడ్ రూల్సే, కాకపోతే విత్ వీడియోగ్రఫీ అనమాట. సపోజ్ ఎలా ఉంటుందంటే మొత్తం ఒక గేమ్లా ఉంటుంది. ఇప్పుడు ఒక కార్ వెళ్తుంటుంది విజువల్, ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలా వద్దా, ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలా వద్దా, లేదంటే కార్ వెళ్తూ ఉంటుంది ఫుల్ ట్రాఫిక్, మీరు ఏ టైంలో బ్రేక్ వేస్తున్నారు. సో మొత్తం ఒక గేమ్లా ఉంటుంది. ఇది అనేది హజార్డ్స్ టెస్ట్. సో దీంట్లో కూడా అంతా ఆల్మోస్ట్ ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక 90% మార్క్స్ తెచ్చుకోవాలి. దీని తర్వాత మీరు పాస్ అవుతారు. పాస్ అయిపోయిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్. సో కమింగ్ టు ద స్టెప్ 4, డ్రైవింగ్ టెస్ట్. సో హజార్డ్స్ టెస్ట్ అయిపోగానే డ్రైవింగ్ టెస్ట్ బుక్ చేసుకోండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బుక్ చేసుకోండి.
ఎందుకంటే మీరు టెస్ట్ ఎంత త్వరగా బుక్ చేసుకొని ఎంత త్వరగా పాస్ అయిపోతే అంత బెస్ట్ అనమాట. ఐ మీన్ ఇన్ కేస్ ఫెయిల్ అయితే మీరు మీ 6 మంత్స్ పీరియడ్‌లోనే మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. సో, టెస్ట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఆల్మోస్ట్ వెయిటింగ్ పీరియడ్ అయితే 1 మంత్ ఉంటది. చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. అండ్ స్కూల్ టైమింగ్స్ అవాయిడ్ చేయండి బుక్ చేసుకునేటప్పుడు. మాక్సిమం ఆఫ్టర్‌నూన్స్ చేసుకోండి. లైక్ 11 నుంచి 1 లోపు అలా చేసుకోండి. సో, మీకు ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటది. టెస్ట్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా చేస్తారు. అంత ఈజీ కాదు పాస్ అవ్వడం. నిజంగా చాలా స్ట్రిక్ట్‌గా చేస్తారు. సో, మీ పక్కన ఒక ఇన్‌స్ట్రక్టర్ వస్తాడు. అండ్ ఆల్సో డ్రైవింగ్ వెరిఫై చేసే అతను కూడా ఉంటాడనమాట. సో, అతను మీతో కార్‌లో ఒక డ్రైవ్‌కి తీసుకెళ్ళి మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఏంటి ప్రతిదీ చెక్ చేస్తారు. డ్రైవింగ్ టిప్స్ గురించి లాస్ట్‌లో మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ అది. అది లేకపోతే మీరు పాస్ అవ్వలేరు. సో, డోంట్ మిస్ ఇట్. సో, మీరు డ్రైవింగ్ టెస్ట్ కూడా మీరు పర్టిక్యులర్ సబర్బ్స్‌లో బుక్ చేసుకుంటారు. లైక్ వెరిబీ అని, సన్‌షైన్ అని. సో, తక్కువ ట్రాఫిక్ ఉన్న సబర్బ్స్‌లో బుక్ చేసుకోండి. డిస్టెన్స్ ట్రావెల్ చేసినా పర్లేదు. సో దట్ మీకు టెస్ట్ అనేది ఈజీగా పాస్ అయిపోతది. సో, మీరు ఏం చేయాలంటే వన్స్ బుక్ చేసుకోగానే మీ పాస్‌పోర్ట్ అనేది ఆఫీస్‌కి తీసుకెళ్ళాలి ఆ రోజు. పాస్‌పోర్ట్‌తో పాటు మీ బుకింగ్ కన్ఫర్మేషన్ పేజ్ ఒకటి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి వాళ్ళకి చూపించాక కరెక్ట్ మీ టైమ్ స్లాట్‌కి వెళ్ళండి. మాక్సిమం 5 మినిట్స్ కంటే లేట్ వెళ్ళకూడదు. ఏదన్నా ఎర్లీ 15 మినిట్స్ ముందు ఉండండి. లేట్ అయితే ఉండకండి. లేట్ వెళ్తే మీకు క్యాన్సిల్ అయిపోతుంది. మొహమాటం లేకుండా క్యాన్సిల్ అయిపోతుంది. సో, కమింగ్ టు ద డ్రైవింగ్ టెస్ట్. సో, మీకు ముందుగా ప్రతిదీ టెస్ట్ చేస్తారనమాట. మీ ఐసైట్ ఇవన్నీ టెస్ట్ చేస్తారు ఆ రోజు. చదవమని చెప్తారు ఈ లెటర్స్. అండ్ ఆల్సో మీ లైసెన్స్ ముందుగా ఏమైనా సస్పెండ్ అయిందని అడుగుతారు. దాన్ని బట్టి మీ ఆన్సర్ ఇవ్వండి. ఇవన్నీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో, టెస్ట్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మీకు మామూలుగా సబబ్లో తీసుకెళ్తారు. ఈదర్ 3 పాయింట్ టర్న్ కానీ ప్యారలల్ పార్కింగ్ కానీ అడుగుతాడు. అండ్ రైట్ లెఫ్ట్ టర్న్స్ ఇవన్నీ ఉంటాయి. సో, మెయిన్ ఈ 2 ప్యారలల్ పార్కింగ్ కానీ 3 పాయింట్ టర్న్ కానీ ఈ రెండిట్లో ఒకటి అడుగుతారు. సో, ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్ పాస్ అవుతేనే మీరు సెకండ్ స్టేజ్కి వెళ్తారు. ఈ స్టేజ్ ఫెయిల్ అయిపోతే తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేయడమే. సో, ఈ స్టేజ్ మీరు వన్స్ పాస్ అయిన తర్వాత సెకండ్ స్టేజ్కి వెళ్తే సెకండ్ స్టేజ్లో ఏమేమి ఉంటాయంటే లేన్ చేంజింగ్స్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ అనేది మీకు స్పీడ్ లిమిట్ ఒక 40-50 జోన్స్లో తీసుకెళ్తాడు. సెకండ్ స్టేజ్లో 70-80. సో, ఏంటి అంటే మీరు హైవేస్ వీటిలో లేన్స్ ఎలా చేంజ్ అవుతున్నారు అనేది చెక్ చేస్తాడు మెయిన్లీ. సో, వన్స్ మీరు ఈ 2 స్టేజెస్ క్లియర్ చేసిన తర్వాత మీరు ఆఫీస్కి వెళ్తారనమాట. ఈ 2 స్టేజెస్ క్లియర్ చేసినందుకు మాత్రం మీరు పాస్ అయిపోయినట్టు కూడా కాదు. మీకు మాక్సిమం 2 మిస్టేక్స్ అలౌడ్ ఈ 2 స్టేజెస్లో. 2 కన్నా 1 మిస్టేక్ ఎక్కువైనా మీరు ఫెయిల్ అయిపోతారనమాట. సో, వెళ్ళంగానే వాడు క్యాలిక్యులేట్ చేసి చెప్తాడు మీరు ఎన్ని మిస్టేక్స్ చేస్తారు ఏంటి అని. మీరు ఇన్ కేస్ 2 మిస్టేక్స్ కన్నా తక్కువ చేస్తుంటే కంగ్రాచులేషన్స్ అని చెప్తాడు. లేదు అంటే సారీ మేట్ అని చెప్తాడనమాట. మళ్ళీ ఇంకోసారి బుక్ చేసుకోవడమే. అండ్ చెప్పడం మర్చిపోయాను, డ్రైవింగ్ టెస్ట్‌కి మీరు $70 పే చేయాలి ఫీ. సో, కమింగ్ టు ద డ్రైవ్ టెస్ట్ టిప్స్. సో, ఇక్కడే అందరూ నాకు డ్రైవింగ్ వచ్చు, అది అందరికీ డ్రైవింగ్ వచ్చు. కాకపోతే ఇక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో, ప్రతి డీటెయిల్ అనేది చూస్తారనమాట. సో, దానికి టిప్స్ ఏంటంటే నా సైడ్ నుంచి ఇక్కడ డ్రైవింగ్ క్లాసెస్ అనేది ఇస్తారనమాట. అంటే ఇక్కడ డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి. దిస్ ఈస్ ఎ బిజినెస్ కాదనట్లా, కానీ అది మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఎందుకంటే వాళ్ళు విక్రోర్స్‌తో టై అప్ అయ్యి మీకు క్లాసెస్ అనేది ఇస్తారనమాట. సో, మీరు క్లాస్ బుక్ చేసుకోండి. ఫస్ట్ ఒక క్లాస్ బుక్ చేసుకోండి. ఒకటైతే డెఫినెట్‌గా బుక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు సేమ్ మన విక్ రోడ్స్ వాళ్ళు ఎలా అయితే తీసుకెళ్తారో రూట్స్‌లో, అదే రూట్స్‌లో తీసుకెళ్ళి మీకు డ్రైవ్ చేపిస్తారనమాట. సో, మీరు ఆల్రెడీ ముందే ఒకసారి చేస్తారు కాబట్టి ఇంకొక కాన్ఫిడెన్స్ వస్తది. అండ్ ఆల్సో మీకు వాళ్ళు ఫీడ్‌బ్యాక్ చెప్పేస్తారనమాట అప్పుడే. లైక్ మీరు ఈ జోన్స్‌లో ఇలా వెళ్తున్నారు, ఈ జోన్స్‌లో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని. సో, డ్రైవ్ టెస్ట్ అనేది ముందు ఒకసారి బుక్ చేసుకోండి. సో, ఈ టెస్ట్‌కి ప్రైజెస్ అనేది ఏంటి అనేది నేను డీటెయిల్‌గా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఆల్సో మీరు కార్ కూడా బుక్ చేసుకోవచ్చు వాళ్ళది. ఎందుకంటే వన్స్ ఒకవేళ మీ కార్‌లో ప్రతిదీ పని చేయట్లేదు, లైక్ మీ ఇండికేటర్స్ కానీ స్టార్టింగ్ స్టేజ్ ఇండికేటర్స్, హారన్, వైపర్స్ ఇవన్నీ చెక్ చేస్తాడు. ఇవి పని చేయకపోతే అక్కడే రిజెక్ట్ అయిపోతది. సో, మీకు ఇన్ కేస్ యూ ఆర్ నాట్ షూర్ అబౌట్ యువర్ కార్, సో మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళ కారు. సో, దాని ప్రైస్ కూడా అరౌండ్ $150 అలా ఉంటుంది. ఎక్స్‌పెన్సివే, కానీ వన్స్ రిజెక్ట్ అయితే మంత్స్ వెయిట్ చేయాలి. సో, దాంతో పోలిస్తే తీసేసుకొని పక్కన పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మీరు వన్స్ ఆ 6 మంత్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మీరు ఏమీ చేయలేరు. బస్సులో తిరగాలి. అండ్ మీరు ఊబర్ ఈట్స్ ఇలాంటివి ఏమైనా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేరు. సో, అందుకు ఇన్వెస్ట్ చేయండి. మంచి జాగ్రత్తగా చేయండి. సో, మెయిన్‌గా డ్రైవింగ్ చేసేటప్పుడు టిప్స్ ఏంటి అంటే 10 సెకండ్స్‌కి ఒకసారి మీ రియర్ మిర్రర్, రైట్, లెఫ్ట్ మిర్రర్స్ అనేది చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ మిర్రర్స్ చెక్ చేసుకోవడం. ఎందుకంటే అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది మీ మిర్రర్ చెక్ చేస్తున్నారా లేదా అని. అండ్ ఆల్సో రైట్ టర్న్ వెళ్ళమన్నప్పుడు రైట్ ఇండికేటర్ వేస్తున్నావా లేదా, లెఫ్ట్ టర్న్ వెళ్తున్నప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ వేస్తున్నావా లేదా, అండ్ ఆల్సో ఇండికేటర్ వేస్తున్నప్పుడు కూడా బ్యాక్ మిర్రర్ ఇవన్నీ చెక్ చేసుకొని ఇండికేటర్ వేస్తున్నావా లేదా అనేది చెక్ చేస్తాడు. సో, మిర్రర్స్ అనేది చూస్తూనే ఉండండి. అండ్ మోర్ ఓవర్ లేన్స్ చేంజింగ్ చేస్తున్నప్పుడు లైక్ ఇప్పుడు లెఫ్ట్ లేన్ నుంచి రైట్ లేన్కి వెళ్తున్నాం అనుకోండి, రైట్ ఇండికేటర్ వేసి హెడ్ చెక్ చేయాలన్నమాట.
ఇది కంపల్సరీ చేయాలి, ఇది చేయకపోతే రిజెక్ట్. సో అలాగే లెఫ్ట్ సైడ్ కూడా హెడ్ చెక్, ఇలా హెడ్ చెక్స్ అనేది చేయాలి, మిర్రర్స్ చూడాలి, డ్రైవ్ చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ స్పీడ్ జోన్స్ చూసుకోవాలి. లైక్ మీరు 60 జోన్లో ఉన్నారు, మీరు 50 నుంచి 57 మధ్యలో ఉండండి అంతే. 60 కన్నా 62 అలా వెళ్ళారంటే రిజెక్ట్. సో అలాగా స్పీడ్ జోన్స్, మిర్రర్స్, ఇండికేటర్స్, హెడ్ టర్న్స్, ఈ 4 క్రూషియల్. ఈ 4 ప్రాక్టీస్ చేయండి. లైక్ మీకు టెస్ట్ ఒక 5 రోజులు ఉందనుకోండి, ఈ 5 రోజుల ముందు నుంచి ప్రాక్టీస్ చేసేయండి. సో మీరు డెఫినెట్గా పాస్ అయిపోతారు. సో అది మా సంగతి. చూసారు కదా డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలి, ఎలా తెచ్చుకోవాలి, టిప్స్ ఏంటి అనేది. సో నాకైతే ఈ యూట్యూబ్లో గైడెన్స్ దొరకలేదు, నేనైతే ఇలా తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకొని వెళ్ళాను. సో మీకు అలా ఉండకూడదు కాబట్టి ఒక వీడియో చేశాను అనమాట. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఇంతవరకు చూసారు కాబట్టి డెఫినెట్గా మీకు చాలా తెలిసి ఉంటుంది, చాలా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది డ్రైవింగ్ టెస్ట్ ముందు. సో మీకు డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ నచ్చితే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్, సో దట్ మీకు చాలా వీడియోస్ వస్తాయి అనమాట, ఇంకా యూస్ఫుల్ అయ్యే వీడియోస్. సో సీ యూ ఆల్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.